స్టాక్ మార్కెట్ లో మనీ లూజ్ అవుతున్నారా? మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ చేసే మిస్టేక్స్ ఇవే. మిస్టేక్ నెంబర్ 1, పానిక్ సెల్లింగ్. వీళ్ళు ట్రేడ్ తీసుకున్న వెంటనే కొంచెం మార్కెట్ వీళ్ళకి ఎగెనిస్ట్ గా మూవ్ అయినా వెంటనే భయపడి సెల్ చేస్తారు. ఇలా ఎప్పుడు చేయకూడదు. మీరు ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వక ముందే మీకు ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది తెలిసి ఉండాలి. మిస్టేక్ నెంబర్ 2, నాట్ సెట్టింగ్ ఏ స్టాప్ లాస్. కొంతమంది అసలు స్టాప్ లాస్ పెట్టరు. వాళ్ళ యాక్చువల్ లాస్ అనేది 500, బట్ వాళ్ళు 5000 లాస్ చేసుకుంటారు ఎండ్ ఆఫ్ ది డే. సో మీరు ఎప్పుడైనా ట్రేడ్ ఎంటర్ అయిన వెంటనే స్టాప్ లాస్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మీ క్యాపిటల్ అనేది సేఫ్ గా ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 3, ఓవర్ ట్రేడింగ్. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే మోర్ ట్రేడ్స్ ఈక్వల్ టు మోర్ ప్రాఫిట్ అనుకుంటారు. అది కంప్లీట్లీ తప్పు. మీరు సింగిల్ ట్రేడ్ లోనే బెస్ట్ ప్రాఫిట్ చేయొచ్చు విత్ బెస్ట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ అనాలిసిస్. మోర్ ట్రేడ్స్ ఈక్వల్ టు మోర్ లాస్ అన్నమాట. మిస్టేక్ నెంబర్ 4, ఫాలోయింగ్ టిప్స్ బ్లైండ్లీ. వీళ్ళ దగ్గర ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు ఒక టెలిగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఇదే టెలిగ్రామ్ లో వీళ్ళు ఒక 10 గ్రూప్స్ లో జాయిన్ అయ్యి ఎవరు ముందు టిప్స్ ఇస్తే వాళ్ళని బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు అనమాట. సో ఇలా ఎప్పుడూ చేయకూడదు. మీకు నిజంగా ఇందులో కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకొని చేయండి. అప్పుడే మీకు అది ఉపయోగపడుతుంది. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి.